హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వరా కిచెన్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు కాలీఫ్లవర్ టమోటా. నేను ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్, 1 టీ స్పూన్ తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 మినిట్స్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా దాంట్లో వేసుకోవాలి. అటు ఇటుగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. కాలీఫ్లవర్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నవి ఈ మగ్గిన టమోటా ఆనియన్స్లో వేసేస్తున్నాను. నేను కాలీఫ్లవర్ క్లీన్ చేసుకునేటప్పుడు గోరువెచ్చటి నీటిలో కాస్త పసుపు, సాల్ట్, గోరువెచ్చని వాటర్ వేసి కాలీఫ్లవర్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నీట్గా వాష్ చేసుకున్నాను. కాస్త పురుగు ఏమైనా ఉన్నా కూడా పోతాయండి. కాసేపు మగ్గిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి పేస్ట్ని కొంచెం వేసుకున్నాను. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత 2 స్పూన్ల కారం వేసాను. మా కారం ఎక్కువ మంట పుట్టదు, అందుకని నేను 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీరు కారం బట్టి వేసుకోండి, మీరు తిన్నంత. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. చిన్న గ్లాస్ సరిపోతుంది. లైట్గా కొంచెం పెరుగు వేసాను నేను. పెరుగు వేస్తే ముక్క చాలా టేస్టీగా బాగుంటుందండి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని వెంటనే ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కూర చిక్కబడిపోయింది, ఉడికిందండి. కొత్తిమీర వేసుకొని రెడీ. ఈ వీడియో